హాయ్ గైస్, ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ చెరుకూరి రామోజీ ఫిలిం సిటీ అధినేత మరణించాడు అన్న వార్త విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పలు సందర్భాల్లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడల్లా రామోజీరావును తలుచుకోకుండా ఉండలేము. ఇంత గొప్ప ఫిలిం సిటీ, ఇంత గొప్ప ఫిలిం స్టూడియో ఎలా నిర్మాణమైంది, రామోజీరావు ఎలా స్థాపించాడు? ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా, హాలీవుడ్ సినిమా అయినా స్టూడియోలో వచ్చి రామోజీ ఫిలిం సిటీలో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఎండింగ్ వరకు సినిమా కంప్లీట్ చేసుకొని పోయే స్థాయికి, ఒక హాలీవుడ్ సినిమా కూడా ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు అనే స్థాయికి ఇంత గొప్ప ఫిలిం సిటీని ఎలా నిర్మించాడు అని ప్రతి ఒక్కరూ రామోజీరావును మాత్రం తలుచుకుంటారు. అంత గొప్ప నేత. సినిమా రంగంలో, సినిమా వ్యాపార రంగంలో ఇంత గొప్పగా సక్సెస్ అయిన నేత మరొకరు ఉండరు. అందుకే ఈరోజు అయితే చాలా బాధ అనిపించింది. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడల్లా ఎలా స్థాపించాడు, ఎలా సాధ్యమైంది? మన ఇండియాలోనే నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీ. పలు సినిమాలు, ఎప్పుడు కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ అయినా, సౌత్ అయినా, హాలీవుడ్ అయినా కానీ, గొప్ప నటులైనా, కమెడియన్లైనా, యాక్టర్లైనా కానీ ప్రతి ఒక్కరితోటి రామోజీరావు తోటి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే సినిమా నటుడు అంటే కంపల్సరీ ఏదో ఓ సినిమా రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఉంటుంది, రామోజీరావుతో అనుబంధం కలిగి ఉంటారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంతకుముందే ట్వీట్ చేశాడు, నా మొదటి సినిమా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది, దానికి రామోజీరావే నిర్మాత అని జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడు. ఇంకా బాహుబలి, ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలి అంటే దానికి చెప్పక్కర్లేదు. అలాంటి గొప్ప సినిమానే A to Z రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరిగిందంటే పార్ట్ 1, పార్ట్ 2 ఎన్నో సినిమాలు, రజనీకాంత్ అయినా, అమితాబ్ బచ్చన్ అయినా, హాలీవుడ్ సినిమాలు అయినా కానీ ప్రతి ఒక్కటి రామోజీ ఫిలిం సిటీలో జరుపుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు అనే స్థాయికి అంత గొప్ప నిర్మాణమైంది. సినిమా రంగంలో ఇంత గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళు మరొక్కరు ఉండరు. అందుకే నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలు, ఇంత గొప్ప స్టార్ సినిమాలు అందరివి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగి ఉంటాయి. విడదీయలేని అనుబంధం ఏర్పడి ఉంటుంది. సినిమా స్టార్లకే కాదు, డైరెక్టర్లకైనా, కెమెరామెన్లకైనా, ప్రతి ఒక్కరికి, స్టాఫ్కైనా కానీ, ఇంకా కామన్ ఆడియన్స్కి అయితే ఫిలిం సిటీ చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ రామోజీ ఫిలిం సిటీ చూస్తుంటే నిజంగా ఎలా సాధ్యమైంది? మరొక హైదరాబాద్ అక్కడ ఉందా? మరొక ముంబై ఇక్కడ నిర్మాణం అయిందా? మరొక హుస్సేన్ సాగర్ ఇక్కడ నిర్మాణం అయిందా? ప్రతి ఏది సిటీలో ఉంటుందో అదొకటి డూఫ్గా అక్కడ ఉంటుంది. అంత గొప్ప సిటీ, నిజంగా అన్బిలీవబుల్ సిటీ నిర్మించాడు. ఇంతటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నిజంగా ఈరోజు లీడర్ రామోజీరావు మరణించాడన్న వార్త విన్న తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఇండియన్ సినిమా హిస్టరీలో కాదు, వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇంత గొప్ప స్టూడియో నిజంగా ఎక్కడుందో తెలియదు, కానీ మనకు ఇండియాలో అయితే ఇదే గొప్ప స్టూడియో. ఎప్పుడు పలు రకాల దేశాల నుంచి, పలు ఇండస్ట్రీల నుంచి షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో మాత్రం. నిజంగా ప్రతి ఒక్కరు, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎమోషనల్ ట్వీట్ వేశాడు. తన మొదటి సినిమా రామోజీరావే నిర్మాత, తన మొదటి అడుగు రామోజీరావుతోటే పడ్డది జూనియర్ ఎన్టీఆర్కు. అది ట్వీట్ వేశాడు. నిజంగా చాలా బాధ అనిపించింది. జూనియర్ ఎన్టీఆరే కాదు, ప్రతి ఇండస్ట్రీ నుంచి రామోజీ ఫిలిం సిటీ తోటి అనుబంధము ఉన్న ప్రతి ఇండస్ట్రీ హీరోలైనా, ప్రతి ఒక్క సినిమాకైనా అనుబంధమే ఉంటుంది. దట్ ఈజ్ రామోజీరావు. నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తి